పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఛార్జ్ తీసుకున్నాక ఒక్కరోజు కూడా ఒక్క పూట కూడా ఖాళీ లేరు, ఒక్కరోజు కూడా ఖాళీ లేరు. వరుస పెట్టి ఆదేశాల మీద ఆదేశాలు ఇస్తున్నారు. పొల్యూషన్ ఆడిట్ ఖచ్చితంగా చేయమని చెప్పి తాజాగా ఆదేశించారు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మీద ప్రత్యేక డ్రైవ్ చేయాలని, అందులో భాగంగా పొల్యూషన్ ఆడిట్ ఖచ్చితంగా చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏ ఏ పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికార యంత్రాంగానికి తేల్చి చెప్పారు. ఎస్పెషల్లీ ప్రతి జిల్లాలోని కాలుష్యం లెక్కలు తీయాలి, జల వాయు కాలుష్యాల వివరాలు అందించాలి, పరిశ్రమల వారీగా కాలుష్య వివరాలు అందించి కాలుష్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలు తెలపాలి. కృష్ణా గోదావరి తీరాల్లో కాలుష్యం కాగిత పరిశ్రమల నుంచి వస్తున్న జల కాలుష్యం మీద కూడా చర్చించారు. ఈ రెండు జీవనదుల శుద్ధీకరణ మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. ఈ అంశం మీద కూలంకుషంగా సమీక్షించాలని ఆదేశించారు. నేపాల్ దేశంలో 172 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం సంబంధించినటువంటి అంశం ఇక్కడ తెర మీదకి వచ్చింది. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక్కడి నుంచి స్మగ్లర్లు తరలించిన ఎర్రచందనం నేపాల్ దేశంలోని భద్రతా సిబ్బందికి పట్టుబడిందని, ఆ ఎర్రచందనం పరిమాణం 172 మెట్రిక్ టన్నులని అధికారులు వివరించారు. అక్కడ ఉన్న మన ఎర్రచందనాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలి, దేశంలో ఇతర ప్రాంతాలు ఎక్కడెక్కడ ఎర్రచందనం పట్టుబడిందో కూడా తెలియజేయమని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.